హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనం పెళ్లి లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా, మా అక్షయ్కి మ్యారేజ్ సందర్భంగా మేము హైదరాబాద్లో అవుతాము. ఇక్కడ లాగ్స్ అయితే ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మా ట్రావెల్ లాగ్స్ అన్నీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగినాయండి. మరి లాగ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. చాలా గ్రాండ్గా, చాలా మర్యాదగా, చాలా క్రమంగా, చాలా ఘనంగా జరగబోతుంది ఎంగేజ్మెంట్. మీరు చూడబోతున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూడా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు మాత్రము తప్పకుండా, ఓకేనండి. ఇంకా ఇలాంటివి ఎన్నో వీడియోస్ పెళ్ళి అయ్యేంత వరకు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఎన్నో ముందు రాబోతున్నాయి మా సూపర్ సులోచన లాగ్స్లోకి, ఓకేనండి. స్టేట్ రెడీ అయిపోయారా? రెడీ సులోచన. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ 11కి అని చెప్పారు, మనం వచ్చేసి 12:30 అయినా. ఎలా పెళ్లి కొడుకు మన దగ్గర ఉన్నారు కాబట్టి అందుకనే ప్రాబ్లం లేదు కదా, మనతోటి ఉంటుంది కదా. మన పెళ్లి కొడుకు వెళ్ళకుండా ఎంగేజ్మెంట్ కాదు కదా, మనం పోతేనే అక్కడ స్టార్ట్ అయ్యేది. ఆల్రెడీ పెళ్లి కూతురు అయితే వచ్చేసి. అవునా? యాక్చువల్ పెళ్లి కూతురు ఎక్కడైనా లేట్గా వస్తారు, ఇక్కడ ఉండదు. ఇది హైదరాబాద్ కదా. ఇప్పుడు రెడీ అయ్యాము అందరం, బయలుదేరడానికి. అక్కడ కలుసుకుందాం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్లో, ఓకేనండి. రండి రండి ఎంగేజ్మెంట్కి. ఫస్ట్ ఫ్లోర్ అండి, లిఫ్ట్ ఉందా? ఓకే, ఇక్కడ పోదాం మామ. పట్టారులే, మీరు పోదండి. ఎంతో బలమైనవి, ఎంతో ఎంతో బలమైనవి, ఎంతో విలువైనవి యేసుని మాటలు, ఎంతో బలమైనవి యేసుని పాటలు, ఎంతో విలువైనవి జీవని మాటలు, జీవింపజేయును నీ పాటలు, జీవము గలవి నీ మాటలు, జీవింపజేయును నీ పాటలు, ఎంతో బలమైనవి, ఎంతో విలువైనవి, ఎంతో బలమైనవి, ఎంతో విలువైనవి. దేవుని వాక్యం వచ్చాము కాబట్టి దయచేసి అందరు కూడా శ్రద్ధగా వినండి. సైలెంట్ కూర్చోండి. దైవజనులు సమయం ఎక్కువైపోయింది కాబట్టి మనం ఎక్కువ సమయం తీసుకోము. నేను చదువుతాను, గమనించండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను జరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుంటాను. పప్పన్నం అంటారు, సాక్షి కళ్ళు అంటారు, పూలు పండ్లు అంటారు, తర్వాత మాట ముచ్చట్లు అంటారు, మాట చేసుకున్నాడు అంటారు. ఏం చేసుకున్నాడంట? మాట చేసుకోనికి పోతున్నాం అంటారు. ఎందుకు పోతున్నాడంట? దేవాభిషేకం మాట చేసుకోవడానికి, అభిషేకంలో మాట చేసుకొని రావడానికి. బాగుంది. నేను తిప్పలు పడుతున్న వాళ్ళు కష్టపడి 1:30 వాళ్ళ బంధువులందరూ వచ్చే వరకు మాట చేసుకోవడానికి వరకు 1:30 అయింది. ఒక వచనం చదివినాను. కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచనం చదివినాను. ఈ రెండు కూడా దేవుడు తన ప్రజలతో చెప్పినటువంటి విషయం. నేను ప్రదానం చేసుకుంటాను అని
పాత నిబంధనలు చదివినా చెప్పండి. స్టెల్లా నీత ఏమంట మా పిల్ల అనిపించుకునే కార్యక్రమం. ఏ కార్యక్రమం? మా పిల్ల అనిపించుకునే కార్యక్రమం. దేవుడు సాతాను ప్రజలైనటువంటి వారిని, పాపులైనటువంటి వారిని నా ప్రజలు అని అనిపించుకునేటువంటి కార్యక్రమమే బైబిల్లో మనం చదివినటువంటి వారు. నా ప్రజలు, మనం పాపులమైనాము, సాతాను ప్రజలమైనాము. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. వీరు నా ప్రజలు. ఎట్లా చేసుకోవాలి వారిని? దేవుడికి ఎట్లా సంబంధము? మన పాపం పరిహారం అయితే తప్ప. అందుకొరకే మన పాపం మనం తీసేసుకోలేదు. అందుకొరకే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రజలుగా మనం చేసుకోవడానికి కొరకు దేవుడికి ఏర్పాటు చేసినాడు. దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చినాడు. ఆయన యేసు అంటే అర్థం రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. ఆయన ప్రజలమే మనం. ఎట్లా? ఆయన మనల్ని పుట్టించినాడు కాబట్టి ఆయన ప్రజలు. అయితే ఆయన మాట వినకుండా సాతాను మార్గంలో వెళ్తున్నాం కాబట్టి మనం సాతాను ప్రజలు వెళ్తాం. అయితే మరలా తిరిగి దేవుని ప్రజలుగా మనం చేసుకోవడానికి కొరకు దేవుడు ఒక మార్గం చేసినాడు. పాప పరిహారం కలిగించినాడు. పాపమునకు పరిహారం లేకుంటే దేవునితో మనకు సంబంధం లేదు. దేవుని రాజ్యంలో మనం ఉండలేదు. మరి పాపానికి ఎట్లా పరిహారం? మనంతటి మనం పాపం తీసేసుకోలేదు. మతం మార్చుకుని నిశ్చయం చేసుకోవడము. దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక నేను గ్రంథం 10 మొదటి వచనంలో స్థిరము చేయడమే. ఎంగేజ్మెంట్ అంటే చెప్పండి, స్థిరం చేయడం. కాబట్టి మన సంబంధము దేవుని యొక్క ఆశీర్వాదం పొందినామనే సంగతి కూడా స్థిరం చేసుకోవాలా. వీరిది కూడా స్థిరపరిచేటువంటి సంబంధం ఇది. కీర్తన 89:34లో తాతగారు మరి సహోదరు పాస్టర్ గురునాథం గారు వచ్చి ఆ రింగులు కొరకు ప్రార్థన చేస్తారు. మరి అయితే రింగులు తొందరగా తీసుకురండి ముందుకు. మీరు ఇద్దరు స్టేజ్ మీద రండి, స్టేజ్ మీద వెళ్ళిపోరండి. పాస్టర్ గురునాథం రండి. ముందు జరగండి. ఇగో అక్కడ మరి విధములుగా మాకు సహకారిగా ఉంటూ త్వరగా ఈ సమయంలో మా ప్రభా మరి ప్రధాన కార్యక్రమంలో కూడా మాతో కూడా ఉంటూ మరి మా ప్రభా బిడ్డ ద్వారా మంచి వాక్యాన్ని మరి అందించినందుకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. వివాహానికి ముందు ప్రధానము అనే కార్యక్రమంలో మా ప్రభా మరి మేము మా అమ్మాయిని మీకు ఏర్పాటు చేస్తున్నాము. మా అమ్మాయిని మీకు ఏర్పాటు చేస్తున్నాము అనే భావనతో ఒప్పందం కుదిరించుకొని పిల్లల ముందుగా చేస్తున్నాం. ఆనందం వెళ్ళి విరిసరి ఈ బంధం నిత్యం నిలిచని ఈ బంధం
పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముచ్చబంతి పూసని కోయిలమ్మ పూసని ఆనందం వెల్లివిరిసని ఈ బంధం నిత్యం నిలిచెనే ఈ బంధం నిత్యం నిలిచెనే ఆనందం ఈ బంధం నిత్యం నిలిచెనే ఈ బంధం నిత్యం నిలిచెనే ముచ్చబంతి పూసని కోయిలమ్మ పూసని ఆనందం వెల్లివిరిసని ఈ బంధం నిత్యం నిలిచెనే ఈ బంధం నిత్యం నిలిచెనే కుటుంబ సభ్యులు రావచ్చు, ఇద్దరు రెండు కుటుంబాల తరఫున సభ్యులు శేఖరణ వారి కుటుంబం తరఫున వారి బ్రదర్స్ అందరూ ముందుకు రండి, స్వీట్స్ పెడతారు. ఆ తర్వాత అశోక్ బ్రదర్ వాళ్ళ సిద్ధకొండలో పాట వాడాలో మరి వాళ్ళందరూ స్వీట్స్ పెట్టుకుంటారు. దేవుడే పాటు చేసిన దినము ఇది, దేవుడే పాటు చేసిన దినము, మన కన్నులకు ఇది ఆశ్చర్యము, మన కన్నులకు ఇది ఆశ్చర్యము, మనము ఉత్సాహించి సంతసించేదము, మనము ఉత్సాహించి సంతసించేదము, దేవుడే పాటు చేసిన దినము ఇది. అవును, అందరు తినిపిస్తారు కదా. పైకి ఎత్తి పెట్టాలి.
తెరుగు నోరు చూడు అట్లా పెట్టాలి, దగ్గరగా అట్లా తీసుకోవాలి. పెట్టుకో, నోట్లో పెట్టుకో, పెట్టుకో. ఎగరేయాల పట్టుకో. Okay, ready, smile. హలో ప్రెసిడెంట్, ఈ సందర్భంలో మరి ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది. చూసారు కదండి ఎంగేజ్మెంట్ వ్లాగ్. అప్పుడు అయిపోలేదండి, ఎంగేజ్మెంట్ పార్ట్ 2 కూడా రాబోతుంది అతి త్వరలోనే. చూస్తూ ఉండండి మా సూపర్ సులోచన వ్లాగ్స్. స్టే ట్యూన్.